భారతదేశంలో ఉంటున్న పాకిస్తాన్ పౌరులకు ఇచ్చినటువంటి గడువు ముగిసింది. తమ దేశం వెళ్లిపోవడానికి ఇచ్చిన గడువు ఈ సాయంత్రం 6 గంటలతో ముగిసిపోయింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్లోని పాకిస్తాన్ జాతీయులు తమ దేశానికి వెంటనే వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 27 నుంచి పాకిస్తాన్ పౌరులకు జారీ చేయబడిన అన్ని వీసాలను రద్దు చేస్తున్నట్టుగా భారతదేశం ప్రకటించింది. పాకిస్తానీ పౌరులకు భారతదేశం జారీ చేసిన అన్ని చెల్లుబాటయ్యే వీసాల రద్దు ఏప్రిల్ 27 నుంచి అమల్లోకి వస్తుంది. అయితే మెడికల్ వీసాలు మాత్రం 29 వరకు చెల్లుబాటులో ఉంటాయి. సార్క్ వీసాలు ఏప్రిల్ 26తోనే రద్దయిపోయాయి. ఇతర అన్ని వీసాలు ఈ రోజు సాయంత్రం వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఇక ఆ తర్వాత కూడా భారత్లోనే ఉంటే వారిని ఓవర్ స్టే విదేశీయులుగా పరిగణిస్తారు. అటారీ సరిహద్దు దగ్గర జాయింట్ చెక్ పోస్ట్ మీదుగా ఈ నెల 30 నుంచి రాకపోకలు కూడా బంద్ చేయనున్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులకు ఇచ్చినటువంటి దీర్ఘకాలిక వీసాలకు ఈ రద్దు నిర్ణయం వర్తించదు. భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులు తమ వీసా గడువు తేదీకి ముందే దేశం విడిచి వెళ్లిపోవాలి. అదే సమయంలో భారత పౌరులు పాకిస్తాన్కు ప్రయాణించకూడదు. ఇప్పటికే పాకిస్తాన్లో ఉన్నవారు త్వరగా వెంటనే తిరిగి రావాలని భారత ప్రభుత్వం సూచించింది. కొన్ని వీసాల విషయంలో భారత ప్రభుత్వం మినహాయింపించింది. పాకిస్తాన్ పౌరులకు వీసా సేవలు నిలిపివేసినప్పటికీ పాకిస్తానీ హిందూ పౌరులకు ఇప్పటికే జారీ చేసినటువంటి దీర్ఘకాలిక వీసాలు చెల్లుబాటు అవుతాయని కూడా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పాకిస్తానీ పౌరులకు వీసా సేవలు నిలిపివేయాలని ఏప్రిల్ 24 నాటి భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో పేర్కొన్నటువంటి వీసాల రద్దు హిందూ పాకిస్తానీ జాతీయులకు ఇప్పటికే జారీ చేయబడిన దీర్ఘకాలిక వీసాలకు వర్తించదు. అలాగే దౌత్య అధికారిక వీసాలు కూడా చెల్లుబాటులో ఉంటాయి. వీరిని భారతదేశం నుంచి పంపించాలనుకుంటే అందుకు సంబంధించి ఏదైనా గడువును విదేశాంగ శాఖ నిర్ణయిస్తుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడారు. దేశం విడిచి వెళ్లేందుకు నిర్దేశించినటువంటి గడువు దాటిపోయిన తర్వాత పాకిస్తాన్ పౌరులు ఎవ్వరూ కూడా భారతదేశంలో ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ తమ రాష్ట్రాల్లో ఉంటున్నటువంటి పాకిస్తానీ పౌరులను గుర్తించి వారు దేశం విడిచి వెళ్లిపోయేలా చూడాలని కూడా ముఖ్యమంత్రులకు సూచించారు అమిత్ షా. ఈ మేరకు రాష్ట్రాల పోలీసులు పాకిస్తానీలను గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది ఆరా తీశాయి. అలాంటి వారిని పట్టుకుని తమ రాష్ట్రం నుంచి పంపించేశాయి. భారతదేశంలో ఉంటున్నటువంటి పాకిస్తానీ పౌరులకు ఇచ్చినటువంటి గడువు ముగిసిపోయింది. తమ దేశం వెళ్లిపోవడానికి ఇచ్చినటువంటి గడువు ఈ సాయంత్రం 6 గంటలతో ముగిసింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్లోని పాకిస్తాన్ జాతీయులంతా కూడా తమ దేశానికి వెళ్లిపోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఏప్రిల్ 27 నుంచి పాకిస్తాన్ పౌరులకు జారీ చేయబడిన అన్ని వీసాలను కూడా రద్దు చేసినట్టు భారతదేశం ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కిరణ్ పాతబస్తీ నుంచి అందిస్తారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. కిరణ్, వాట్ యు? నళిని, తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే పాకిస్తానీలు ఉన్నారో వారందరూ కూడా లీవ్ ఇండియా చెప్తూ కూడా అంటే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటివరకు పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 230 మంది పాకిస్తానీలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇందులో 191 మంది కూడా లాంగ్ టర్మ్ వీసా ఉన్నారు. అలాగే 31 మంది కూడా షార్ట్ టర్మ్ వీసా ఉన్నారు. సో ఈ రోజు సాయంత్రం 6 గంటలతో షార్ట్ టర్మ్ వీసా ఉన్న గడువు ముగుస్తున్న క్రమంలో హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 8 మంది వారికి కూడా నోటీసులు ఇచ్చారు. షార్ట్ టర్మ్ వీసా వారికి సంబంధించి కూడా ఐడెంటిఫికేషన్ జరిగింది. ఐడెంటిఫికేషన్ ఇంకా కూడా కొనసాగుతుంది. సో ఇప్పటి వరకు ఎవరైతే లాంగ్ టర్మ్ వీసాతో ఉన్నారో వారి జోలికి వెళ్ళబోమని చెప్పి రాష్ట్ర డీజీపీ జితేందర్ స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఎవరైతే ఈ హెల్త్ వీసాకు సంబంధించి అనుమతులు తీసుకున్నారో వాటికి సంబంధించి కూడా 29 వరకు కూడా ఈ నెల 29 వరకు గడువు ఇచ్చారు. పాకిస్తానీలు తెలంగాణ రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలని డీజీపీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన క్రమంలో ఇమిగ్రేషన్ అధికారులతో పాటుగా స్పెషల్ బ్రాంచ్ అలాగే ఇంటెలిజెన్స్ అధికారులు పోలీసులు కూడా సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తా ఉన్నారు. హైదరాబాద్ లోని అలాగే తెలంగాణ రాష్ట్రంలో పాకిస్తాన్లు ఎవరైతే ఉన్నారో లీవ్ ఇండియా పేరుతో కూడా నోటీసులు జారీ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నవారు దేశం విడిచి వెళ్లాలని అలాగే అటల్ బార్డర్ ఆ రూట్ లో కూడా వీరందరూ కూడా వెళ్లిపోవాలని నోటీసులు ఇచ్చిన క్రమంలో ఇప్పుడు అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొంతమంది అటల్ బార్డర్ మీదుగా పాకిస్తాన్ వెళ్తా ఉన్నారు భారతదేశాన్ని విడిచి. అలాగే హైదరాబాద్ పాతబస్తీ విషయానికి వస్తే 4 పాకిస్తానీ ఉన్నట్టుగా తెలుస్తుంది. వారికి కూడా నోటీసులు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా షార్ట్ టర్మ్ ఉన్న వారి లిస్ట్ చూస్తే కూడా 8 మంది షార్ట్ టర్మ్
షార్ట్ టైం సంబంధించిన వీసా గడువు ఉన్నవారు ఉన్నారు. సో మొత్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో 230 మంది పాకిస్తాన్ ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు 199 మందికి లాంగ్ టర్మ్ ఉన్నారు. అలాగే 30 మంది షార్ట్ టర్మ్ లో ఎవరైతే లీవ్ ఉన్నారో వారికి సంబంధించి కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పోలీసులు అలాగే ఇమిగ్రేషన్ అధికారులు కూడా ఎవరైతే గడువు ముగిసిన తర్వాత ఎవరైతే వెళ్ళగలేక హైదరాబాద్ లో ఉంటారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా